Ah! ఆపండ్రోయ్. జిమ్ మోటివేషన్ కోసం వచ్చారంటే రాంగ్ ప్లేస్కి వచ్చారు, కానీ డీమోటివేషన్ కోసం వచ్చారంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఏది ఎలా ఉన్నా సరే అట్లీస్ట్ వి టర్న్డ్ అప్, అండ్ సమ్ టైమ్స్ టర్నింగ్ అప్ ఈజ్ ఇన్నఫ్. నాది అయిపోయింది వర్కౌట్ కూడా. అండ్ ఏలికి తగిలింది, ఇలా డంబుల్స్ మధ్యలో వచ్చింది. స్టార్ట్ చేసింది. ఎత్తరాయించింది. ఈ క్యాట్ లాగా నా లైఫ్ కూడా ఉంటే ఎంత బాగుండేదిగా బిల్లి. మంచిగా ఫుల్ డే తింటూ రిలాక్స్ అవ్వచ్చు. నా న్యూ వేస్ట్ కోట్ వచ్చింది ఫ్రమ్ ఫర్ ఎవర్ న్యూ. లెట్స్ ట్రై దిస్. వావ్, దిస్ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్ గైస్. ఇట్ జస్ట్ ఫిట్స్ మీ లైక్ అ గ్లవ్ కదా. నాకు అందుకే ఫర్ ఎవర్ న్యూ అనే బ్రాండ్ చాలా ఇష్టం. అఫ్ కోర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, అందుకే నేను ఒక్కొక్కసారి షాపింగ్ చేస్తాను, కానీ బ్రాండ్స్ అండ్ ఫిట్ లో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. అండ్ అఫ్ కోర్స్ అన్ని సేల్ లోనే పికప్ చేస్తాను, బట్ బీ వాంట్ ఫర్ ఎవర్ న్యూ ఇస్ ఎక్స్పెన్సివ్ ఆఫ్టర్ సేల్ ప్రైస్ ఆల్సో. కానీ ఏదో ఒకటి మన సాటిస్ఫాక్షన్ కి హ్యాపీ ఉంటుంది కదా, డిస్కౌంట్ వచ్చిందని. ఇది ఒక క్వాడ్ సెట్ లాగా వచ్చింది గైస్, ఈ వేస్ట్ కోట్ అండ్ ఒక సూపర్ ట్రౌజర్ కూడా ఉంది. ట్రౌజర్ ఇంతకు ముందే వచ్చేసింది అనమాట. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ మై దుబాయ్ ట్రిప్ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు వేర్ న్యూ క్లోత్స్ ఆఫ్టర్ సచ్ అ లాంగ్ టైమ్. ఈ రోజులైంది తెలుసా గైస్ షాపింగ్ చేసి. లైఫ్ హెస్ జస్ట్ కమ్ టు అ స్టాండ్ స్టిల్. అన్ని మర్చిపోయాను నేను. ఇంతకు ముందు సో మెనీ థింగ్స్ వీ యూస్ టు డూ, మీ అండ్ బిల్లీ గారు బయటికి వెళ్ళే వాళ్ళం. ఐఎమ్ జస్ట్ నవ్వుకుంటూ చెప్తున్నాను బికాస్ వీడియోలో, బట్ it's really stressing me out now, seriously. మన పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతున్నా సరే స్కిన్ షుడ్ ఆల్వేస్ బీ స్కిన్నింగ్ కదా. లెట్స్ అప్లై మై లిప్ బామ్, టోనర్ అండ్ విటమిన్ సి. కానీ మామూలు విటమిన్ సి కాకుండా డీప్ పెనిట్రేషన్ ఫార్ములా విటమిన్ సి. దిస్ ఇస్ బై ద డర్మాకో. ఇట్ ఈస్ దే 10% విటమిన్ సి సేరమ్. కొన్ని డ్రాప్స్ తీసుకోవాలి, జస్ట్ స్ప్రెడ్ ఇట్ అండ్ ప్యాట్ ఇట్ ఇన్. పల్చగా ఉంది, వెంటనే అబ్జార్బ్ అయిపోయింది. అండ్ మామూలు విటమిన్ సికి దీనికి తేడా ఏంటంటే ఇది 70% ఎక్కువ డీప్ పెనిట్రేషన్ ఫార్ములా ఉందంట. సో డీప్ పెనిట్రేషన్ ఉంటే రిజల్ట్స్ కూడా బెటర్ వస్తాయి. అండ్ స్పాట్స్, డల్నెస్, డార్క్నెస్, మైల్డ్ పిగ్మెంటేషన్, ప్యాచీనెస్ ఇలాంటివి పోయి తొందరగా మనకి ఫ్రెష్, రేడియంట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. అండ్ వీళ్ళు 7 day ఛాలెంజ్ లోనే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు దట్ మీ స్కిన్ విల్ లుక్ బెటర్ ఇన్ జస్ట్ 7 days, విచ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ రైట్ నౌ. బికాస్ విటమిన్ సి తో పాటు ఇందులో నయాసినమైడ్ కూడా ఉంది. ఆయిల్ కంట్రోల్ అండ్ బ్యాలెన్స్ చేస్తుంది. పోర్స్ కూడా తక్కువ కనిపించేలాగా చేస్తుంది. విటమిన్ సి లైక్ నో బ్రెయినర్. ఓకే, ఎవరైనా ఇది వాడొచ్చు, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడొచ్చు. ప్రామిస్ మీ యూ గైస్ విల్ యూజ్ ఇట్ ఫర్ 7 days స్ట్రేట్, డే అండ్ నైట్. ఆ తర్వాత మీకు ఇది ఎలా నచ్చిందో నాకు చెప్పండి. ద డర్మాకోలో ప్రొడక్ట్స్ అన్ని డర్మటాలజిస్ట్ డిజైన్ చేస్తారు కాబట్టి యూ కెన్ యూజ్ దిస్ without any doubt. And then I'm following it up with my moisturizer. ఇది కూడా డర్మాకో నుంచి. దీని గురించి చాలా వీడియోస్లో చెప్పాను, సో మళ్ళీ మీకు చెప్పి బోర్ చేయను. అప్లై మాయిశ్చరైజర్, హెల్దీ, హైడ్రేటెడ్ అండ్ గ్లోయి స్కిన్. ద డర్మాకో ప్రొడక్ట్స్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది, www.thedermaco.com. అక్కడ నా కోడ్ *2025లో మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. కళ్ళలో పడేశాను. లేదంటే ఇది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా కొనుక్కోవచ్చు. అది చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు వెళ్ళి కళ్ళు వాష్ చేసి వస్తా. ఈ మధ్య నా లైఫ్లో ఒక కొత్త ఎంట్రీ అయింది. ఇన్ని రోజులు కంఫర్టబుల్గా మెడ నొప్పితో సాగుతున్న నా జీవితంలో చేతిలో నొప్పి కూడా వచ్చింది. ఇంకా మెడ వంగి గంటల వరకు ఫోన్ చేతిలో పట్టుకొని ఎడిటింగ్ చేస్తూ ఉండు అష్మిత. సూపర్, గుడ్ గోయింగ్. ఏంట్రా ఎంతసేపు రాస్తా ఉంటావురా? అరే అది రెడీ చేయాలి స్క్రిప్ట్. ఎంతసేపు రాస్తావు స్క్రిప్ట్ అని అప్పటి నుండి కూర్చున్నావు? మనకంటూ ఏం లైఫ్ లేదా? ఏంటి ఓవర్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళు రా, నేను ఫస్ట్ ఇది కంప్లీట్ చేసి వస్తాను. నువ్వు వెళ్ళు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్లోజ్ చేయి. అర్థం బిల్లీ ప్లీజ్ ఇరిటేట్ చేయకరా, పని ఉంది, చాలా కంప్లీట్ చేయాలి. ఒక్క నిమిషం.
ఇదిగో హలో, ఏం టెన్షన్ పడకు. నువ్వు ఇలా కంటిన్యూస్గా వర్క్ చేసి ఇలా స్ట్రెస్ అవుట్ అవుతున్నావు. నీకు ఒక ఉపాయం చెప్తాను నేను. వర్క్ మొత్తం ఆపేసి, ఓకే? ఎవరు చేస్తారు మరి, అవన్నీ కంప్లీట్ చేయాలి కదా. అరే చేద్దాం రా, ఒక చిన్న బ్రేక్ తీసుకో, మనం బయటికి వెళ్ళొద్దాం. అంత లగ్జరీ ఉందా మనకి? మనం ఇంతకుముందు చేసేవాళ్ళం, ఇప్పుడు మర్చిపోయాం. మనము కోవిడ్కి బిఫోర్ ఇలానే మనం బర్న్అవుట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళం నీకు గుర్తుందా? మనం ఒక బ్రేక్ తీసుకొని ఒక చిన్న స్టేకేషన్కి వెళ్ళొచ్చేవాళ్ళం, గుర్తుందా? అలా ఇప్పుడు మనం బయటికి వెళ్ళలేం, కానీ నేను ఒప్పుకుంటాను, కానీ ఒక చిన్న బ్రేక్ తీసుకొని రిఫ్రెష్ అయ్యి వద్దాం. అరే ఏంట్రా ఓకే, నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా? ఏంటంటే నేను బయటకు వచ్చినా కూడా నాకు మైండ్లో అదే వస్తూ ఉంటుంది, ఆ వర్క్ ఇన్కంప్లీట్ ఉంది, ఇన్కంప్లీట్ ఉంది అని. అయితే ఎప్పుడు కానీ ప్రెషర్ ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు అనుకున్నది జరగనప్పుడు, నీ ప్లాన్ ప్రకారం జరిగినప్పుడు ఒక ప్రెషర్ అనేది, స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల యాంగ్జైటీ పెరుగుద్ది, దానివల్ల ఇరిటేషన్ అవుతుంది, దానివల్ల మళ్ళీ వర్క్లో డిస్టర్బెన్స్ అవుతుంది. అది ఇంకా 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 పెరిగి మొత్తం అసలు నీకు క్రియేటివిటీ పోద్ది. ఇంతకుముందు అలాగే జరిగింది నాకు. కరెక్ట్. అందుకే నేను ఒక చిన్న సజెషన్ చెప్తాను. ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ ఓవర్ స్ట్రెస్ అయిపోయి, ఓవర్ వర్క్ అయిపోయి మనము ఇన్వాల్వ్ అయిపోతాం టూ మచ్ వర్క్లో, పర్ఫెక్షన్లో ఇన్వాల్వ్ అయిపోయి మనం మన గురించి కేర్ చేయడం, ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం అనేది మర్చిపోతాము. మనము అట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా అది బర్న్అవుట్ స్టేజ్కి వెళ్ళకముందు ఆపేసి చిన్న బ్రేక్ తీసుకొని రిఫ్రెష్ అయ్యి రావడం చాలా చాలా మంచిది. లెట్ ఇట్ బీ, అంతే. కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఎలా అవుతాయంటే మనల్ని హోల్డ్ చేస్తాయి, ఓకే? మనము సర్కమ్స్టాన్సెస్ బట్టి మనం మూవ్ అవ్వద్దు. వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ని ఫైండ్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఆ సర్కమ్స్టాన్స్ చేంజ్ అవుతుంది, మన పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. ట్రై టు చేంజ్ యువర్ పర్స్పెక్టివ్, నాట్ సర్కమ్స్టాన్స్ నువ్వు చేంజ్ చేయలేదు. ఎప్పుడు కానీ ఇలా స్ట్రెస్ అవుట్ అయిపోయిందంటే నాకు ఎక్కడైతే హ్యాపీనెస్ అవుతుందో అక్కడ వెళ్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేమైతే చర్చ్కి వెళ్తాం, అలా మీకు ఎందులో హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు నాట్ నెసెసరీ మనము పెద్ద ట్రిప్కి వెళ్ళాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి అని అవసరం లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మీకైతే చిన్న చిన్న విషయాల్లో మీకు హ్యాపీనెస్ వస్తుందో దాంట్లో కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ మీరు వర్క్ చేసి చూడండి, ఎంత ఫ్రెష్గా ఉంటారో. నేను నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యి నేను మీకు చెప్తున్నాను. నీకు గుర్తుందా నువ్వు నీ టెడ్ టాక్లో ఏం చెప్పావు? లెర్న్ టు రిలాక్స్ అని నువ్వే చెప్పావు. ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆ స్టేజ్కి వెళ్ళిపోతారో లెర్న్ టు రిలాక్స్. ఇప్పుడు తమరు ఈ వర్క్ పక్కకు పెట్టి పద, నేను చెప్తాను. సచ్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ ఫ్యామిలీ అండ్ హస్బెండ్ లైక్ దిస్ కదా. నేను ఎక్కడైతే తప్పు వెళ్తూ ఉంటానో నాకు బిల్లి గారు ఎప్పుడూ రియలైజ్ చేయించి నాకు నేనంటే ఏంటో గుర్తు తెచ్చుకునేలాగా చేస్తారు. ఆయన చెప్పినట్టే నా టెడ్ టాక్స్లో నేను అదే చెప్పాను, దట్ ఐ యూస్ టు కీప్ రషింగ్ అండ్ వర్క్ అని ఒక ఫేజ్ ఉండే, అప్పుడు అలా వెళ్ళేదాన్ని. తర్వాత రియలైజ్ అయ్యి ఐ లెర్న్ టు స్లో డౌన్. బట్ మన లోపల మన జెనెటికలీ మోడిఫై అయిపోతాం కదా టు రష్ అండ్ హస్సిల్ అండ్ అచీవ్ చేయాలి, అది చేయాలి, స్మాష్ యువర్ గోల్స్ చేయాలి. అది మళ్ళీ వచ్చేస్తుంది మనకు తెలియకుండానే, అది మళ్ళీ క్రీపిన్ అయిపోయింది నాలో. సో ఈరోజు బిల్లి గారు చెప్పేసరికి ఐ రియలైజ్ దట్ నేను ఆ ఫేజ్కి వెళ్ళాను ఒకప్పుడు, వేర్ ఐ లెర్న్ టు రిలాక్స్ అండ్ మైండ్లో కాన్స్టెంట్లీ మైండ్ రన్నింగ్ లేకుండా కొంచెం రిలాక్స్ అవ్వడం నేర్చుకున్నాను. అండ్ మళ్ళీ ఐఎమ్ ఫాలోయింగ్ బ్యాక్ ఇన్ టు దట్ ట్రాప్. సో ఆయన చెప్పేసరికి రియలైజ్ అయ్యి ఫ్రమ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ష్యూర్ దట్ ఐ డోంట్ గెట్ టు దట్ స్టేజ్ గైజ్. ఇట్ వాస్ సచ్ అ డిప్రెసింగ్ స్టేజ్ ఫర్ మీ. I used to be irritated, unhappy, empty from inside, Burnout అనేది జస్ట్ ఒక టైం పాస్కి చెప్పే పదం కాదది. ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్. అది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సంథింగ్ ఆన్ లైన్స్ ఆఫ్ డిప్రెషన్, బట్ బికాస్ ఆఫ్ ప్రెషర్, బికాస్ ఆఫ్ స్ట్రెస్ టు పర్ఫామ్, లేదంటే ఏదో ఒక దానివల్ల, అంటే చాలా రీజన్స్ ఉంటాయి కదా అలా బర్న్అవుట్ కానీ అలా ప్రెషర్ ఫీల్ అవ్వడానికి. సో బిల్లి గారు ఎవరినో పిలిపించారంట, వచ్చినట్టున్నారు, చూద్దాం. ఇప్పుడు వచ్చింది 1. అబ్బో, ఇప్పుడు వస్తుంది పెయిన్. ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? నీకు చేసినప్పుడు నేను అడుగుతాను నిన్ను. ఇంకొకసారి ఎడిటింగ్ చేసేటప్పుడు సైలెంట్గా బ్రేక్ తీసుకొని చేస్తావా, చేయవా? చేస్తాను. రిలీజ్ అవుతుందా?
ఒక మంచి సాంగ్ పాడతాం. ఈ పని అయిపోతున్నావు. నీకు తెలుస్తున్న టీచర్స్ చూపిస్తాను. ఓకే, ఈరోజు లంచ్లో ఏం చేయించావు? పాలక్ చేపించాను కాదురా, చేశాను. What is happening to Billy Garu? देखियो तुम. हाँ, what is happening? Go see, go. See, क्या चल रहा है उधर? ఎంత బాగుందా? బాగానే మేనేజ్ చేస్తున్నా. చాలా బాగుంది. పాడు పాడు. ఆ పండు పండు. అయ్యా, అమ్మా, నీడలే క్రాస్ అయిపోయింది. అంటే బాహుబలికి గుచ్చితే నీడలే క్రాస్ అయిపోయింది. రేపు పెద్ద తెస్తారంట ఇంకా. बेटा क्या चल रहा है? क्या हुआ? ట్యూస్డే బచావ్, ట్యూస్డే బచావ్. ఏమైంది? లల్లా లీలా. ఆపండ్రోయ్. ఏంటి పిల్లి గారు, ఈరోజు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్. నిన్న మూవీకి తీసుకెళ్ళావు, ఈరోజు లంచ్కి తీసుకెళ్తున్నావు. అబ్బా, ఎందుకంటే చాలా రోజుల నుండి మనం అనుకుంటున్నాం కదా లీలాకి వెళ్ళాలని. అవును అండ్ మీకు ప్రామిస్ చేశాను, అండ్ ఇది ఎప్పటికి ఫుల్ఫిల్ అవ్వట్లేదు, అందుకే ఈ రోజు ప్లాన్ చేశాము. అవును. అండ్ కానీ నిజంగా చెప్పాలంటే నువ్వు నిన్న మూవీ వెళ్దాం రా అంటే నేను ఒకటేసారి షాక్లో వెళ్ళిపోయాను తెలుసా. ఏంటంటే అలాంటి ఆప్షన్ కూడా ఉందా మనకి లైఫ్లో అని. నీకు గుర్తుందా మనం ఆ రోజుల్లో ఎలా తిరిగే వాళ్ళం రా? ఎవ్రీ వీక్ ఒక 2 మూవీస్ అయినా వెళ్ళే వాళ్ళం కదా పెళ్లి కాకముందు. అదే మా అడ్డా అన్నమాట. మంచిగా ఐనాక్స్ పీవీఆర్కి వెళ్ళి మూవీస్ చూసి ప్రతి ఒక్క మూవీ చూసేవాళ్ళం. ఇప్పుడు 1 year కి ఒకటి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఏంట్రా లైఫ్ ఇలా అయిపోయింది. అందుకే నాకు అంటే అవును చాలా బాగుంది లైఫ్, అలా అని కాదు. ఇప్పుడు ప్రతిరోజు నీతో సినిమానే కదరా ఇంట్లో. మనం ఇంట్లో కూడా చూడట్లేదు కదరా. ఇంట్లో చూస్తున్నాం కదా, గంట సేపు అయిపోద్ది మనకి. నెట్ఫ్లిక్స్ అది ఇది ఏదో ఒకటి చూస్తూ ఉంటాం కదా. మనం ఎక్కువ అన్ని కుకింగ్ షోస్, ఇప్పుడు అన్ని స్విట్జర్లాండ్ వీడియోస్ చూస్తున్నాం. కానీ నిజంగా మూవీ అంటే మనము మల్టీప్లెక్స్కి వెళ్ళి పాప్కార్న్ తో మంచిగా స్నాక్స్ తీసుకొని కూర్చొని తింటేనే ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. కరెక్ట్. మటన్ బిర్యానీ. I'll have one small. Okay. Cheers. నా ఫేవరెట్ సాంగ్ బిల్లి ఇది. మీ చిన్నప్పుడు సాంగ్స్ పాడుతున్నారా? నీ చిన్నప్పుడు, నేనైతే పెద్దగా అయిపోయి ఉంటాను కదా అప్పటికి. అవును, మా చిన్నప్పుడు. కరెక్ట్, అదే కదా ది పాయింట్. బిల్లి గారు వర్సెస్ మటన్ బిర్యానీ. ఇక్కడ లీలాలో ఇక్కడ మటన్ బిర్యానీ ఏమో నార్త్ సైడ్ లాగా చేస్తున్నారు, అంటే లక్నవి అలాంటి బిర్యానీ ఉంది. రాజస్థాన్లోనేమో హైదరాబాద్ బిర్యానీ. అదేంటో మనం ఫస్ట్ యానివర్సరీకి వెళ్ళినప్పుడు ఉంది కదా, మీకు బాగా నచ్చింది. అక్కడ లాల్ మాస్ అదంతా కూడా బాగా నచ్చింది కదా. చాలా బాగుంటుంది. ఏంటి తెలుసా? ఎండర్స్. స్టార్టర్స్ కాదు, ఎండర్స్. లాస్ట్ లో తింటున్నాం. అంతా తిన్నాక తెచ్చారు. దీనికి మాత్రం లైక్ కొడతావు కదా. దేనికి? కపుల్ ఫోటో వస్తే మనది, అప్పుడు లైక్ కొడతావు, దాని మీద ఫోకస్ పెడతావు. నా పోస్ట్ వస్తే లైక్ చేయకుండా మంచిగా స్వైప్ చేస్తున్నావు ఏంటి? నేను జోకేం చెప్పట్లేదు, నవ్వకు. ఫస్ట్ చూడాలి, తర్వాత లైక్ కొడతాను. చూడాల్సిన అవసరం ఏముంది? డైలీ చూడట్లేదా నన్ను? డైరెక్ట్ గా లైక్ కొట్టేయాలి. నేను నెక్స్ట్ టైం నుంచి అలాగే చేస్తాను. ఫస్ట్ చూడాలి కదా నీ డాన్స్, ఆ తర్వాత లైక్ కొడతాను అంటాను. ది ఆరెంజ్ బేక్డ్ యోగర్ట్, ఇది కివి అండ్ పీకన్ విత్ కివి. ఓ కివి పీకన్ విత్ కివి బేక్డ్ యోగర్ట్. చంద్రకళ, మా దాదిమా నన్ను చంద్రకళ పిలిచేది తెలుసా. చంద్రకళ అంటే మూన్ ది కళ.
నాకు ఉండేది కరెక్ట్గా పెట్టిందిరా దాదిమా. నువ్వు ఏదో చెప్తావు అనుకున్నా. కరెక్ట్ మంచిగా చెప్పావు కదా నాకు. ఫస్ట్ టైం లైఫ్లో కాంప్లిమెంట్ ఇచ్చావా, లేదంటే ఎప్పుడు చూసినా జోకులు చేస్తూ లేదు ఆ విషయంలో దాదిమని మెచ్చుకోవాలి. మా దాదిమా షీజ్ అన్ ఏంజిల్ నా. బిల్లి గారు నెక్స్ట్ లీలాలో నీలా వచ్చేసి స్పా పేరు. ఫుట్ మసాజ్కి వచ్చేసావా? కాంప్లిమెంటరీ ఉంది ఇప్పుడు. యా. సో లంచ్ అయిపోయిన తర్వాత అలా సరదాగా ఫుట్ మసాజ్ చేసుకొని వెళ్ళి మనం పడుకుంటే ఒక సండే ఫుల్ఫిల్ అయిపోతుంది. మనకు పైన సబ్స్క్రైబర్స్ కలిశారు, శ్రీకాంత్ అండ్ మాన్సా. సో ఆయన లాస్ట్ ఇయర్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారంట, వాళ్ళ వైఫ్ మాన్సా వచ్చేసి తన బర్త్డే ఉందని చెప్పి వీడియో బయట పంపిస్తారేమో అని. బట్ నా ఇన్స్టాగ్రామ్ నేను యూజువలీ హ్యాండిల్ చేయను, అంటే నాకు వేరే మేనేజర్స్ ఉన్నారనమాట. సో లాస్ట్ ఇయర్ ఆయనది ఆ విష్ ఉంటే నేను చూడలేదు, నేను వీడియో బయట పంపించలేదు. ఈ ఇయర్ టుడే తన బర్త్డే అంట. అండ్ కరెక్ట్గా మేము డైరెక్ట్గా లైవ్లో కలిసాం. దే వర్ సో హ్యాపీ అండ్ వీ వర్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ బికాస్ మీటింగ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఈజ్ రియలీ రియలీ ఫన్ ఆల్వేస్. అండ్ యా, మీరందరూ కూడా కలిసి జస్ట్ విష్ మాన్సా హ్యాపీ బర్త్డే. టు లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్. ఇంటికి వెళ్ళే రూట్లో నా ఫేవరెట్ కాఫీ షాప్లో ఆగి కాఫీ రీస్టాక్ చేస్తున్నాను. సో యా, దట్స్ గోయింగ్ టు బి అ పర్ఫెక్ట్ ఎండ్ టు దిస్ ఈవినింగ్. छोटी मेरे से मिलोगी? हाय लड्डू बेटा, क्या की हो घर में अकेले? గుట్టు బిల్లి కదా చూసావా, ఒరిజినల్ ఓనర్ దగ్గరే ఉంటుంది, నువ్వు లాక్కుంటున్నావు. గెట్ ఇట్ గెట్ ఇట్ గెట్ ఇట్. టోస్టీ సేమ్ నీ బుద్ధిలే వచ్చాయి దీనికి. అచ్చా, బుద్ధులు ఎలా వస్తాయా? టాయ్ ఇస్తే అది తీసుకురావాలి అంటే అది పోయి తన హౌస్లో పెట్టుకుంటుంది. నువ్వు ఇలా ఎందుకు కనిపిస్తున్నావు అని చాలా మంది అడుగుతున్నారు తెలుసా. ఇప్పుడు నీ హెయిర్ స్టైల్ స్టోరీ చెప్తే అందరికి తెలుస్తుంది నువ్వు ఇలా ఎందుకు కనిపిస్తున్నావు. ఇక్కడ చేయను, దుబాయ్లో చేయించుకుంటాను కటింగ్, అందుకే పెంచుతున్నా. గైస్ మీరే చెప్పండి, ఈ హెయిర్ స్టైల్లో బిల్లి గారు బాగున్నారా? అంటే పెంచితే ప్రాపర్గా పెంచి ఇలా పోనీటైల్ పెట్టుకుంటారంట, ఇందులో బాగుంటుందా, లేదంటే కొంచెం ఇలా ట్రిమ్మింగ్ చేసి కొంచెం అలా క్రూ కట్ లాగా మంచి షార్ప్ గా కనిపిస్తావు తెలుసా? అలా అయితే వీఆర్ సూపర్ కిక్డ్ అబౌట్ ఆ 6th anniversary సూన్ టు బి ఇన్ దుబాయ్. 6th anniversary 7th? 6th కదా, కౌంటింగ్ కూడా రాదా? 6 years అయిపోయింది, ఇప్పుడు 7th ఇది. ఒక హస్బెండ్ అనే క్యారెక్టర్ ఉంటాయి లైఫ్ లో, అన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మైండ్ లో పెట్టుకుని ఎందుకు కాంప్లికేట్ చేయడం లైఫ్ ని. అన్ని విషయాలు అలానే ఉంటాయి. అందుకే బ్యాంక్ విషయాలు కూడా మొత్తం బ్యాంక్ అకౌంట్ నాకు నంబర్స్ అనేది నచ్చవు. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసేరా, నేను చూసుకుంటాను. ఆ నంబర్స్ నాకు నచ్చుతాయి, కానీ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, ఇయర్ ఏంటి, ఏ డేట్ లో పెళ్లి అయింది, పెళ్లి డేట్ తెలుసు కానీ ఏ ఇయర్ లో అయింది అంటే నేను ఇప్పటికీ కన్ఫ్యూజన్ లో ఉంటాను. 2017లో అయిందా, 2019లో అయిందా? 2019లో కోవిడ్ వచ్చింది కదా, అయితే 2017లో పెళ్లి అయింది కదా. 19లో 2017లో అయింది పెళ్లి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు, నేను రాంగ్ గా చెప్పాను. మరి 2019లో అయింది పెళ్లి. సో బేసిక్ గా పాయింట్ ఏంటంటే మీకు అర్థమైంది కదా గైజ్, ఇలాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. లైక్ దట్స్ వై యూ హ్యావ్ అ బెటర్ హాఫ్ అని నేను అంటానో లేదో తెలియదు కానీ 1 more half అని మన డేటా బ్యాంక్ అనమాట. చాట్ జీపీటీ అనమాట, చాట్ జీపీటీ హస్బెండ్ పీపీటీ. ఫారెన్ నుంచి తెచ్చుకున్న కాఫీ పాడ్స్ నేను తాగేసి ఆయనకి వేరే పాడ్స్ పెడుతున్నానని తెలిసిపోయింది బిల్లి గారికి. అందుకే మా పాడ్స్ తొందరగా అయిపోయాయి. ఇక ఏం చేస్తాం, ట్రూ బ్లాక్ అని లోకల్లో కాఫీ షాప్ ఉంది, అక్కడ నుంచి నేను కాఫీ గ్రైండ్ చేసి నా దగ్గర రీసైకిలబుల్ పాడ్స్ ఉన్నాయి, దాంట్లో ఫిల్ చేసి తాగాలనుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ దిస్ బికాస్ ఐ రియలీ లైక్ ద హౌస్ కాఫీ ట్రూ బ్లాక్ ది. దుబాయ్కి వెళ్ళి ఎలాగో నా ఫేవరెట్ పాడ్స్ నేను తెచ్చుకుంటాను, కానీ అన్ఫార్చునేట్లీ ఇది బాగా డిసప్పాయింట్ చేసింది. సో నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. ఇంకొకటి వర్ది ఏం కాదు తెలుసా, స్ట్రెస్ తీసుకోవడం. అది మళ్ళీ ఈరోజు రీలర్న్ చేశాను అండ్ ఐ హోప్ ఐ కెన్ కీప్ దిస్ అప్ ఫర్ అ లాంగ్ టైమ్ బిఫోర్ ఐ ఫాల్ ఇన్ టు ద సైకిల్ అగైన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్.